75 సంవత్సరాలు పెద్ద ఆయన్ని మాట్లాడతాడు. అందరూ దూరంగా ఉండండి. అప్పటి రాంబాబు వెంటనే పొద్దున పాలు పోయాలి. మాట్లాడే ఇష్టమా? మీ నాయకుడు మాట్లాడే ఇష్టము, నీకు మాట్లాడడానికి ఇష్టము. మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేసి అన్యాయపు పాలన అరాచకాలు చేసిన గత వైసీపీ నాయకులు వాళ్ళని అటు అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి ఎంతో కష్టపడుతుంటే ఈ రోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అలాంటి పెద్ద మనిషిని అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న నాయకుడిని అలాంటి అనుచిత మాటలండం ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు గతంలో చూశారు వైసీపీ నాయకులు అసెంబ్లీలో కూడా ఎంత ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కూడా ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎంత అవమానిస్తూ ఆఖరికి మన ముఖ్యమంత్రి వర్యులు చూసాం. ఆయన ఎంత కృంగిపోతే ప్రెస్ ముందుకు వచ్చి ఆయన ఏడుస్తారో మనందరికీ తెలుసు. అలాగే అన్యాయంగా 50 రోజులు ఆయన్ని జైల్లో పెట్టిన పరిస్థితులు మనం చూసాం. అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళ మీద శిక్షలు వేస్తూ జైల్లో వేస్తూ వాళ్ళ మీద ఎన్నో అరాచకాలు మనం చూసాం. లేదంటే రోడ్ల మీదే చంపేసిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి అరాచక పాలనని ఈ రోజు రాష్ట్ర ప్రజలు కాదనుకొని 151 సీట్లు ఉన్న వాళ్ళని 11 సీట్లకు తీసుకొచ్చిన వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా ఇంకా అలాంటి అనుచిత వ్యాఖ్యలే చేస్తూ మహిళా శాసనసభ్యురాలు కావచ్చు, చోడవరం కావచ్చు, కొవ్వూరు కావచ్చు, ఇవన్నీ మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయంగా ఎదుర్కోలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒకళ్ళు అంటారు ఎమ్మెల్సీ అయినా అమెరికాలో ఉండి నేను ఇక్కడికి వచ్చి చంపేస్తాను, నేను చిటిక వేస్తే చాలు నువ్వు ఇక్కడి నుంచి లేచిపోతూ ఉంటాడు. ఒక నిండు సభలో ఒక మహిళను అవమానిస్తాడు. అలాంటి వాళ్ళు ఈ రోజు మారుతారు అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. వైసీపీ నాయకులకి మొదటి నుంచి అందరికీ, ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు నాయకుడు అధ్యక్షుడు ఎలా ఉంటాడో తర్వాత వాళ్ళని ఫాలో చేసే నాయకులు కూడా అలాగే ఉన్నారు కూడా. అందుకే వాళ్ళు ఈ రోజు 11 సీట్లకు పడిపోయారు. ఇంకా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలందరి ముందర నిర్మానుషంగా గుంటూరులో మాట్లాడారో మనందరం చూసాం. దీనికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఇంకా శిక్ష పడాలి. అతను బయటకు రాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఒకటే మాట మీద నిలబడి ఆయన్ని శిక్షించేలాగా ఇంకా ఎవ్వరు కూడా ఏ వైసీపీ నాయకుడు మన ముఖ్యమంత్రి గారిని కానీ ఎవరిని కూడా ఏ నాయకుడిని కూడా ఇంకోసారి మాట తొలగకుండా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళకి శిక్ష పడేలాగా అందరికీ బుద్ధి వచ్చేలాగా చేయాలి. తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు అనుకుంటే ఈ రోజు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా బయట వచ్చేవాళ్ళు కాదు. ఎన్ని బ్యానర్లు మనతో ఈక్వల్ గా బ్యానర్లు కడుతున్నారు, అయినా కూడా వదిలేసాం. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అని మనం ప్రజాస్వామ్యంగా వెళ్తున్నాం కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోకుండా, అది కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదట్లోనే గెలిచిన వెంటనే అందరికీ చెప్పారు. అసెంబ్లీలో నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా అడిగారు, సార్ గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా వాళ్ళ మీద అవమానపడ్డాం, మేము ఈరోజు కక్ష సాధింపు తీర్చుకుంటామంటే మన ముఖ్యమంత్రి వర్యులు అందరికీ ఒకటే మాట చెప్పారు, లేదు ప్రజలు మనల్ని నమ్మారు, వాళ్ళు చేసిన అన్యాయాలు మనం చేయకూడదు, దానివల్ల మనం కాదు ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడేలా మనం చేయకూడదు, కాబట్టి కక్ష సాధింపులొద్దు, మనము ప్రజలకి మంచి చేద్దామని మా అందరికీ కూడా చెప్పాడు. ఒక క్రమశిక్షణతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ రోజు వైసీపీ నాయకులు ఇంత ధైర్యంగా ఇన్ని మాటలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎవరైనా సరే శిక్షించాల్సిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని భారతి గారిని ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని వెంటనే అరెస్ట్ చేయించారు మన నాయకుడు. అలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు మనందరం కూడా అదృష్టవంతులం. కోర్టు సిట్లో చెప్పింది యానిమల్ ఫ్యాట్ లేదని కాదు, కెమికల్స్ తో ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. నెయ్యి తయారు చేయలేదు, నెయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా వాసన వచ్చేలాగా కెమికల్స్ ని లడ్డులో కలిపారు, ప్రసాదాల్లో కలిపారని చెప్పారు.
దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పాలంటారు. వీళ్ళకి నిజంగా చదువు వచ్చలేదో నాకు తెలియదు, లోక జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. ఒకసారి మళ్ళీ సిట్ ఇచ్చిన ఆ మొత్తాన్ని కూడా మీరు చదువుకొని అవగాహన చేసుకొని ఆ తర్వాత రోడ్ల మీదకి రావాల్సిందిగా వైసీపీ నాయకులందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని ఉండవలసిందిగా, ఖచ్చితంగా వాళ్ళని ఈసారి బయటకు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా ఎత్తి లోపలేసేలాగా శిక్షించేలాగా కూటమి నాయకులందరం కూడా ఏకదాటిగా ప్రయత్నిస్తామని వైసీపీ నాయకులకి మన చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.